హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సింపుల్ హెల్దీ జ్యూస్ అనమాట. ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. ఎనీవే, ముందుగా అయితే జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఒక 5 hours 6 hours వరకు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత బాదం పప్పుల పైన పట్టు తీసేసి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. వీటిని డైరెక్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే నేను ఒక 6 hours ముందే అంజీర్ కూడా నానేసాను అనమాట. అంజీర్ కూడా చాలా హెల్త్కి మంచిది కదా. నేను ఒకైతే 4 నానేసాను, వాటర్తో సహా వేసేయాలన్నమాట. ఎందుకంటే వాటర్లో కూడా విటమిన్ ఉంటుంది కదా. అలాగే స్వీట్ కోసం ఖర్జూరాలన్నమాట, సీడ్స్ తీసేసి వేసుకోండి. అలాగే కొంచెం కిస్మిస్లు, ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరకు వేసాను. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ప్రెజెంట్ అయితే నేను ఈ 4 ఐటమ్స్తో డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇందులో మిల్క్ కూడా మిక్స్ చేశాను అనమాట. ఒక 1 cup వరకు మిల్క్ వేసాను. కావాలంటే ఐస్తో వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఐస్ యూస్ చేయాలి, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలతోనే వేసేసాను అనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా హెల్దీ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఎందుకంటే బయట కంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎనీవే, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇష్టపడే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మర్చిపోకండి. ఎనీవే, జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకున్న గ్లాస్లోకి అయితే ఇంకా తాగడం ఒకటే ఆలస్యం అండో. టేస్ట్ అయితే వేరే లెవెల్. స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తేనె కూడా మిక్స్ చేసుకోండి, అలా లైట్గా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్జూరాలు, కిస్మిస్లు వేసాం కాబట్టి స్వీటే ఉంటుంది, అంజీర్ కూడా. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.